ఓ కుర్చీలో ఒక్కళ్ళు కూర్చోవచ్చు, ఇంకొకళ్ళు వస్తే సదురుకోవచ్చు, ఇంకొకళ్ళు వచ్చి నేను కూర్చుంటా అంటే అవుతుందా? ఏరే కుర్చీ ఎంకులాడుకోవాల్సిందే. అట్లనే నలుగురుండే అర్రలా ఓ 10 మందిని ఉంచినామనుకోండి, ఎట్లుంటది? 10 మంది ఉండే తావులా 100 మందిని ఉంచితే ఇంకెట్లుంటది? నిలబడి రాదు, కూసోరాదు. గట్టిగా చెప్పాలంటే మోసం అర్రకుంటుంటది. రేపు మన హైదరాబాద్ లో సుతాయి ఇట్లనే ఉంటుండొచ్చు పో. పట్నం దినం ఇంత పీకుడం అవుతుందిలా. జనాభాల దేశ రాజధాని ఢిల్లీనే వెనుకకు నూకిందంటే చూడుర్రి మరి. చుట్టూ 4 కిలోమీటర్ల లోపటాడ 11,000 మంది బతుకుతాంటే మనకాడ 18,000 మంది. ఇక 28,000 మందిని మోసుకుంటా బొంబాయి ఫస్ట్ ర్యాంకులు ఉందని ఓ సంఘం చెప్పిన ముచ్చట కావచ్చు కూడా. ఈ నడమ సిటీకి సీతం వస్తాండ్రు. తెలంగాణ జిల్లాలకెళ్లే కాదు, ఏరే రాష్ట్రాలకించి కూడా చదువులని కొలువులని మనోళ్ళు వస్తాంటే, తీరొక్క దందాల కోసం గుజరాత్ మహారాష్ట్రలో వస్తాంటే, లేబర్ పని కోసం బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకెళ్లి బగ్గొస్తున్నారు హైదరాబాద్ కు. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా అటు ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వే వ్యవస్థ కావచ్చు చాలా బాగా అభివృద్ధి చెందింది. విదేశాలకు వెళ్ళడానికి కూడా ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అంతర్జాతీయ ఎయిర్పోర్టు. I am from Assam, Guwahati. I came to Hyderabad in 2022 to pursue my masters here. Within 6 months I was in love with the city. ఇంతమందికి పట్నంలో ఉన్న ఇండ్లు బంగ్లాలు జాలక శివార్లను గుర్తబట్టి ఊర్ల దానిక పోవట్రి పెంచుకుంటా. ఈ రోడ్లు జాలతలేవు, ఈ బస్సులు జాలతలేవు. మళ్ళా ఎంతుంటంతల బతికే సౌలతుండే వరకు జిబా అవుతాండ్రు. ఏమో రేపు బొంబాయిని దాటేసి ఫస్ట్ ర్యాంక్ కూడా మనమే కొట్టేస్తామేమో. అయితే పట్నం ఇంత నిండుతంటే తెలంగాణ పల్లెలు పలసగా అవుతున్నాయి పబ్లిక్ లేక. నడీడోళ్ళు పెద్ద మనుషులే ఊర్లలో ఊపడతాండ్రట పడుసోళ్ళంతా పట్నం బాట పట్టే వరకు. ఇంత పెద్ద దేశంలో హైదరాబాదులనే మందే కూరని సంబరపడాలనో మజ్జిగ పలసగా అవుతున్నందుకు రంది పడాలనో తెలియకుంటుంది పో.